ఉపాసన గురించి, రామ్ చరణ్ గురించి రోజు ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతూనే ఉంటుంది. సో, ఉపాసన గారు ఈ మధ్య మీడియా దగ్గర చాలా ఎక్కువగా ఇంటరాక్ట్ అవుతున్న నేపథ్యంలో, సో ఆమె కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొస్తున్నారు. నిన్న అపోలో ఫౌండర్ డాక్టర్ ప్రతాప చంద్రారెడ్డి 91వ పుట్టినరోజు సందర్భంగా ఉపాసన ది అపోలో స్టోరీ అనే పుస్తకాన్ని లాంచ్ చేశారు. చెన్నైలోని అపోలో హాస్పిటల్లో ఈ పుస్తకం లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. పుస్తకంలో డాక్టర్ ప్రతాప్ రెడ్డి గురించి, అపోలో హాస్పిటల్ సంస్థ ఎదిగిన విధానం, ఎదుర్కొన్న సవాళ్లు, ఇలా అనేక అంశాల గురించి ఉందని చెప్పుకొచ్చారు. పుస్తక లాంచింగ్ కార్యక్రమం తర్వాత ఉపాసన ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి తన తాతయ్య గురించి, అపోలో గురించి, తన తాతయ్య తన కూతుళ్లలో ఎలా స్ఫూర్తి నింపారనే అని మాట్లాడడం జరిగింది. ఈ పుస్తకాన్ని ప్రతి తండ్రి చదవాలని, ఈ బుక్ చదివి ప్రతి మహిళా స్ఫూర్తి పొందాలని చెప్పుకొచ్చారు. అలాగే చెన్నై సిటీ గురించి మాట్లాడుతూ, నేను ఇక్కడే పుట్టాను, చరణ్ కూడా ఇక్కడే పుట్టాడు, నాకు చెన్నై సిటీ అంటే ఇష్టం, చరణ్ కి కూడా చెన్నై మీద చాలా ప్రేమ, చెన్నై సిటీ మా ఇద్దరికి చాలా స్పెషల్, అటు కామినేని ఇటు కొణిదెల కుటుంబాలపై తెలుగు వాళ్లే కాదు తమిళనాడు ప్రజలు కూడా అభిమానం చూపిస్తుంటారు, వారందరికీ ధన్యవాదాలని చెప్పుకొచ్చారు. దీంతో ఉపాసన చరణ్లకు చెన్నై సిటీ అంటే ఇష్టమని చెప్పినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారాయి.